వెల్కమ్ బ్యాక్. విజయవాడ దుర్గగుడిలో అజ్ఞాత వ్యక్తులు ప్రవేశించి తాంత్రిక పూజలు చేశారంటూ వచ్చిన వార్తలు అవాస్తవం అని అన్నారు ఈవో సూర్యకుమారి. గుడి పూజారి బంధువు అర్ధరాత్రి అనుమతి లేకుండా ప్రవేశించడం నిజమే అయినా తాంత్రిక పూజలు జరిగాయి అనడం అబద్ధమని ఆమె తెలిపారు. దుర్గగుడిలో భద్రతా లోపాలపై పూర్తి స్థాయి సమీక్ష చేస్తున్నామన్న ఈవో సూర్యకుమారితో మా ప్రతినిధి విజయసారథి ఫేస్ టు ఫేస్. దుర్గగుడిలో ఇటీవల తాంత్రిక పూజలు జరిగాయంటూ వచ్చిన వార్తలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించి అసలు నిజానికి అక్కడ ఏం జరిగింది, ఆ వివాదం వెనకాల ఉన్న కారణాలు ఏంటి, ప్రస్తుతం అంతా మాట్లాడడానికి దుర్గగుడి ఈవో సూర్యకుమార్ ఉన్నారు. ఆవిడ తెలుసుకుందాం. మేడం, ఓవరాల్గా దుర్గగుడిలో ఏం జరిగింది 26వ తారీఖు రాత్రి? వివాదాస్పదంగా మీకు అందరూ చెప్తున్నట్టుగా ఏదైతే లేదండి. చిన్న ఇష్యూని సెన్సేషన్ కోసం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం బ్లో అప్ చేసుకునే తీరే తప్ప ఇది ఇంకొకటి కాదు. ఇది ప్రతి నెల జరిగే శుద్ధి కార్యక్రమానికి ఎప్పుడు ఇచ్చినట్టుగానే టెంపుల్ దర్శనం క్లోజ్ అయిన తర్వాత శుద్ధి చేయడానికి పర్మిషన్ రిటర్న్గా ఇవ్వడం జరిగింది. ఎస్పీఎఫ్ ఆధ్వర్యంలోనే ఇదంతా కూడా వాళ్ళు చూస్తుండగానే గంట పావుసేపు సుమారుగా ఈ శుద్ధి కార్యక్రమం జరిగింది. ఇది పేపర్లో ఎప్పుడైతే వచ్చింది, ట్రస్ట్ బోర్డు సభ్యులు ఎప్పుడైతే చెప్పారో అప్పుడు మేము వారితో పాటు మేము కూడా సీసీటీవీ మొత్తం కూడా అన్ని వివిధ కోణాల్లో ఉన్న వివిధ సీసీటీవీల్లో గమనించుకోవడం జరిగింది. దానిలో అబ్జెక్షన్ కనిపించింది. కేవలం ఒక్క అనాథరైజ్డ్గా వెళ్ళిన పర్సన్ తప్ప ఇంకేది కూడా అబ్జెక్షన్ నాకు కనిపించలేదు. ఆ అనాథరైజ్డ్ పర్సన్ని తీసుకెళ్ళినందుకు గాను ప్రధాన అర్చకులకి మెమో ఇష్యూ చేయడం జరిగింది. దాన్ని ఆయన ఒప్పుకున్నందున డీటెయిల్ ఎంక్వైరీ చేస్తూ ఆయన్ని డ్యూటీ ప్లేస్ మార్చడం జరిగింది, వేరే ఉపాలయాలుగా మార్చడం జరిగింది. ఈ అనాథరైజ్డ్ పర్సన్ ఏదైతే ఉన్నారో వేరే వివిధ ఛానల్లో ఒకరు మహారాష్ట్ర నుంచి వచ్చారంటున్నారు, ఒకరు తమిళనాడు నుంచి వచ్చారంటున్నారు. అదంతా కూడా కట్టు కదండి. అతను ప్రధాన అర్చకుడికి దూర బంధువు వరుస అవుతారంటున్నారు. అతను ధూపదీప నైవేద్యం స్కీమ్లో ఉన్న మా కృష్ణా జిల్లాలో విశ్వనాథపల్లిలో ఉన్న విశ్వేశ్వరాలయంలో ఉన్న అర్చకుడు. అతని ఐడెంటిటీ కూడా ఉంది. అతను ఐడెంటిఫైబుల్ పర్సనే కానీ ఎక్కడో దూరం నుంచి వచ్చిన అతనైతే కాదు. అతన్ని హెల్ప్ కింద తీసుకున్నాడు. ఏదేమన్నప్పటికీ ముందుగా పర్మిషన్ లేకుండా బయట వాళ్ళని ఆలయంలోకి పర్మిట్ చేయటము, అలాగే ముందస్తు అనుమతి లేకోకుండా వాళ్ళని ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఇచ్చినందున అతని మీద డీటెయిల్ ఎంక్వైరీ చేస్తున్నాము. ఎంక్వైరీలో ప్రూవ్ అయిన దాన్ని బట్టి పనిష్మెంట్ ఉంటుంది. ఇష్యూ జరిగిన తర్వాత 30వ తారీఖున మీరు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. మీ పాలక మండలికి మీకు మీటింగ్ అయింది. అప్పుడు ఇది ఇష్యూని కూడా మీరు ప్రెస్ మీట్లో చెప్పారు, ఒక పూజలు జరిగింది. తర్వాత ఎందుకు ఇంత సెన్సేషన్ అయింది ఇష్యూ? అది సెన్సేషన్ చేసిన వాళ్ళు చెప్పాలండి, నేను కాదు. అప్పుడు చెప్పినప్పుడు కూడా నేను చెప్పాను, ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేస్తున్నామని చెప్పాను. దాన్ని కంటిన్యూ చేసుకొని నేను చెప్పినట్టుగానే ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేశాము. దాన్ని ఆయన ఒప్పుకొని పిదప డ్యూటీ మార్చడం జరిగింది. ఎంక్వైరీ ఈరోజు ఆర్డర్ కూడా చేసేసాము. మీరు వచ్చిన తర్వాత చాలా మార్పులు చేపట్టారు, అయినప్పుడు కూడా సెక్యూరిటీ ల్యాప్సెస్ ఉన్నాయని సంఘటన రుజువు చేస్తుందా? మెయిన్ ప్రాబ్లం మనకి జాగ్రఫీ ఆఫ్ ద టెంపుల్లో ఉన్నాయండి. నేను వచ్చిన వెంటనే కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేసి సెక్యూరిటీ ఆడిట్ ఒకటి నిర్వహించుకున్నాము. దానిలో ఒక దాదాపు 14 నుంచి 15 అంశాలు వాళ్ళు ప్రస్తావించి మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దానిలో ఏదైతే ఇమ్మీడియట్గా చేయగలిగామో అది చేసేసుకున్నాము. ఇంకా ఒక 2 పాయింట్లు బాకీ ఉన్నాయనే చెప్పాలి. మెటల్ డిటెక్టర్స్ పెట్టడం అట్లాంటివి కొన్ని ఇంకా బాకీ ఉన్నాయి. ఇంకా తర్వాత ఇంకొన్ని ఎన్హాన్స్డ్ సీసీటీవీ కెమెరా పాయింట్స్ కావాలని అడిగారు. అవి కూడా టెండర్ అయిన వెంటనే ఒక్కొక్కటిగా చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇంకొకసారి మళ్ళీ వాళ్ళని రిక్వెస్ట్ చేసి ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకొని సిస్టమాటిక్ కరెక్షన్స్ ఖచ్చితంగా చేసుకుంటాం. ఈ విషయమే దేవాదాయ శాఖ ఏమైనా స్పందించింది మేడం? ముఖ్యమంత్రి కార్యాలయం కానీ వాళ్ళకి మేము యథావిధిగా పంపిస్తామండి, రిపోర్ట్ పంపించేస్తాము. వాళ్ళు నాతో మాట్లాడటం కూడా జరిగింది. పోలీస్ స్థాయిలో ఈ ఇష్యూ తీసుకెళ్లారా సెక్యూరిటీ పరంగా? వాళ్ళు మేము ఈ సెక్యూరిటీ ల్యాబ్స్ ఇప్పుడు ఐడెంటిఫై అయింది కాబట్టి సిస్టమాటిక్ కరెక్షన్కి ఎస్పీఎఫ్ యొక్క సాయం తీసుకుంటాము. వాళ్ళ హైయర్ అప్స్ కూడా అడిగి ఏదైతే రిజిస్టర్స్ మెయింటైన్ చేయాలి, ఇంకా ప్రొఫెషనల్గా ఎలా చేయాలి తప్పకుండా వాళ్ళ సాయం తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తాం. ఏ నిర్ణయం తీసుకున్నా కూడా చిన్న సెన్సేషన్ అయితే అవుతుంది, వివాదం అవుతుంది. వివాదాల చుట్టూ మీరు తిరుగుతున్నారు, మీ చుట్టూ వివాదాలు తిరుగుతున్నాయి. వివాదాలు ఎప్పుడు దుర్గవుడి చుట్టూ తిరుగుతాయండి, ఈవోతో సంబంధం లేకుండా. ఈవో పేర్లు మారుతున్నాయి, పర్సన్స్ మారుతున్నారు తప్ప సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడు కూడా దుర్గగుడే ఉంటుంది, అయితే పాజిటివ్ ఆర్ నెగిటివ్. మీ మీద కుట్ర జరుగుతుందని కూడా కొంతమంది నమ్మకం, మిమ్మల్ని ఇక్కడ తప్పించడం కోసం. అది నేను నమ్మనండి. అది అమ్మవారి చేతిలో ఉంటుంది, ఆవిడ చూసుకుంటుంది. కానీ ఎవరో ఒక వ్యక్తులు పనిన దానికి సక్సెస్ అవుతారు, లేకపోతే ఫెయిల్యూర్ అవుతారు, ఎవరో ఒకళ్ళ పాత్ర ఉంది అని అంటే మాత్రం నేను నమ్మనది. ఎంటైర్ ఇష్యూ మీద భక్తులకు మీరు ఇచ్చే సూచన ఏంటి? యథావిధిగా ఎప్పట్లాగానే అమ్మవారి గుళ్ళో శాస్త్రోక్తంగానే జరుగుతున్నాయండి. ఎటువంటిది కూడా అవాంఛనీయ సంఘటనకు ఆస్కారం లేకుండానే చూసుకుంటున్నాము. మీరు మీ మనోభావాలకి దెబ్బతినేటట్టు ఇక్కడ ఎవరి ప్రవర్తన లేదు కాబట్టి చిన్న సెక్యూరిటీ ల్యాబ్స్ అది తప్పకుండా కరెక్ట్ చేసుకుంటాము.
దుర్గగుడిలో ఏదైతే సెన్సేషన్ అవుతుందో అలాంటి తాంత్రిక పూజలు అయితే ఏమాత్రం జరగలేదు. కేవలం ఒక అనధికార వ్యక్తి మాత్రమే గుడిలో ప్రవేశించడం జరిగింది పూజలు జరిగే సమయంలో. అంతే తప్ప దీంట్లో ఎలాంటి తాంత్రిక పూజలు జరగడం మాత్రం పూర్తిగా అవాస్తవమని సూర్యకుమార్ చెప్తున్నారు. విజయవాడ నుంచి కెమెరా నానితో విజయసారథి, భారత్ టుడే.